హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో వచ్చేసి గోంగూర పులిహోర అండి. నేనైతే ఆవు పిండితో చేశాను, చింతపండుతో చేశాను, అలాగే నిమ్మకాయతో అయితే ట్రై చేశాను. ఇదైతే గోంగూరతో అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ముందైతే దీనికోసం అయితే ఒక కట్ట గోంగూరని అయితే బాగా ఒలిచేసి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని గోంగూరని కొంచెం ఆయిల్ అయితే వేసి కొంచెం అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవైతే తిప్పేసుకుంటూ కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఇలా ఫ్రై అయ్యాక దించేసి అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవైతే కొంచెం చల్లారాలి. ఇప్పుడైతే గోంగూర అయితే చల్లారిపోయిందండి. ఈ గోంగూరను అయితే మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే వేసి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరైతే ఎప్పుడైనా ఈ గోంగూర పులిహోరను అయితే ట్రై చేశారా అండి? ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. చాలా 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 బాగుంది. ఇప్పుడైతే మనమైతే పోపు కోసం అయితే 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే తీసుకోండి. దీంట్లోకి అయితే పల్లీలు, అలాగే పచ్చెనపప్పు, ఆవాలు అయితే తీసుకోండి. నేనైతే జీలకర్ర తీసుకోనండి, ఇవి 3 అయితే తీసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 4-5 అయితే ఎండుమిర్చి, అలాగే 3 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 2 రెబ్బలు కరివేపాకు అయితే తీసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే దీంట్లోకి అయితే కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు అయితే తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. దీంట్లో గోంగూరలో పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి నేనైతే 2-3 పచ్చిమిర్చియే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పువ్వు మొత్తాన్ని అయితే అన్నంలో అయితే వేసేసి కలిపేసుకోవాలి. ఇంకా మన పులిహోరలాగే చాలా అయితే చాలా టేస్టీ, ఇంకా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం. స్పూన్తో కంటే పులిహోర చేతితో కలిపితేనే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, బాగా కలుస్తుంది కూడా. అందుకే నేనైతే చేతితో అయితే కలుపుతున్నాను. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను కూడా ఫస్ట్ టైం అండి, అయితే మాత్రం చాలా బాగా అయితే కుదిరింది ఫస్ట్ టైం చేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.